మహేష్ గారు, నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒకటి, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా దానికి సంఘీభావం, వీఆర్ విత్ ద గవర్నమెంట్. యూజువల్గా ఎప్పుడు కూడా మనకి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు ఏ పార్టీలతో సంబంధం లేకుండా దానికి మద్దతు ప్రకటిస్తాం, చర్యలు వాళ్ళ ఆ స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తాం. దాంతోపాటుగా ఇక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి కూడా మాట్లాడినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం కూడా బహిరంగంగా ప్రకటన అవ్వలేదు కానీ లోపల అంగీకరించినట్టుగా బయట చెప్తా ఉన్నారు. అంటే అసలు అక్కడ అది ఓపెన్ చేసినట్టు ఆ బైసరన్ ప్రాంతాన్ని టూరిస్టులకు ఓపెన్ చేసే సంగతి కేంద్ర ప్రభుత్వ బలగాలకి తెలియదు. స్థానిక అధికారులు ఎవరో ఓపెన్ చేశారు. ఈ క్యాబ్ ఆపరేటర్లు, ఈ గుర్రపు బండ్ల వాళ్ళు తీసుకెళ్తున్నారు. అది మామూలుగా అమర్నాథ్ యాత్ర అప్పుడే ఓపెన్ చేస్తాను తప్ప ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎలా ఓపెన్ అయిందో మాకు అసలు, అది కూడా 5-6 రోజుల క్రితం ఓపెన్ అయిందంట. ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుగా ఒక వార్త, అది లేకపోవటం వల్ల వాళ్ళు కరెక్ట్గా చూసుకున్నారు, దాడి చేసి. ఈ రెండు కూడా మీరు ప్రస్తావించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు అక్కడ మనకి మన వైపు వాళ్ళ వైపు జరుగుతున్న అరేంజ్మెంట్లు చూస్తూ ఉంటే ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా, ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించింది, మీరు సంయమనం పాటించండి, తొందరపడద్దు. కానీ ఆ ఊపు మనకు కనపడుతుంది. సమాజంలో నుంచి విపరీతంగా ఒత్తిడి, ఏదో ఒకటి చేసేయాలన్న కసి కనపడతా ఉంది. ఏం చెప్తారు? అంటే సహజంగా ఇట్లాంటి సందర్భాలు, దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు సహజంగానే ప్రజల్లో నుంచి ఒక రకమైనటువంటి, అంటే మూతోడికే పత్తర్ ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అనే ఒక ఆ టెంపర్మెంట్స్ డెఫినెట్గా ఉంటాయి. బట్ ప్రభుత్వంలో ఉన్నవారు అన్ని విధాలుగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. సో దానికి మీరు ఇందాక చెప్పిండ్రు, నిన్న మా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటన నేపథ్యంలో అఖిలపక్షాన్ని పిలిచిండ్రు. ప్రభుత్వానికి మేము సంపూర్ణ మద్దతు ఇచ్చినాము. దేశంలో ఏ పరిస్థితులు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము పూర్తిగా సహకరిస్తామనే మాట చెప్పడం జరిగింది. ఎందుకు? ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజీ పడలేదు, రాజీ పడదు. వాటి విషయంలో కూడా, ఎందుకంటే మేము కూడా ఒక రకమైన ఎక్స్ట్రీమిస్ట్ విక్టిమ్స్ కదా, బాధితులం కదా. ఇందిరాగాంధీ గారిని కోల్పోయినాము, రాజీవ్ గాంధీ గారిని కోల్పోయినాము. సో ఈ రోజు కూడా అడుగు తీసి అడిగేయాలంటే అనేక భద్రతా కారణాల వల్ల రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కొన్ని మీటింగ్స్ క్యాన్సిల్ అవుతుంటాయి అంటే లోకల్ ఇది వచ్చినప్పుడు. సో డెఫినెట్ గా దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అయితే నిన్న జరిగిన అఖిలపక్ష భేటీలో ఒక వర్షన్ ఏంటంటే, ఎక్కడ అసలు ఏంటి, దీనికి బాధ్యులు ఎవరు అని మూలాల్లోకి పోతే అసలు ఏం జరిగింది ఎక్కడ అంటే, మీరు అన్నట్టు ఒకటి ఇంటెలిజెన్స్ ల్యాబ్సెస్ ఉన్నాయి, రెండు ప్రొటెక్షన్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి క్లియర్గా. అదంతా కూడా వాళ్ళ కంట్రోల్లోనే కదా ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న సెకండ్ గ్రేడ్ ఐఏఎస్ ఐపీఎస్లనే కాదు, సెకండ్ గ్రేడ్ ఆఫీసర్లను, గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గారే తీసుకుని చేస్తుంటారు. కాబట్టి సో హోంమంత్రి అమిత్ షా గారి కనసంలోనే అక్కడ ప్రొటెక్షన్ అంతా ఉంది. సో సైన్యం మీదే, పోలీస్ వ్యవస్థ మీదే. ఇట్లాంటి సంఘటన ప్రభువులకు మనం ఇంత ఒక మినీ స్విట్జర్లాండ్గా చెప్పబడేటువంటి పహల్గామ్ లాంటి ఒక ప్రాంతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది, అంటే మనం ఇంత అట్లా ఇవన్నీ సెన్సిటివ్ ప్లేసెస్. సో ఇంకా మీకు లే లడాక్ ఇవన్నీ అయితే కొంచెం ప్రజలే జాగ్రత్తగా ఉంటారు. టూరిస్టులు కూడా పెద్ద పోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది కొంచెం రిస్కీ ప్లేస్, ఎందుకులే అని దిల్ స్టే బ్యాక్. ఇది ఎప్పుడు సేఫ్ జోన్ అనుకున్నారు కాబట్టి ఇక్కడికి పోయిన. సో ఆ బాధ్యత, భరోసా ఇవ్వటంలో అక్కడ ఉన్నటువంటి బలగాలు విఫలమైనది. ఇదేమి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే స్టేట్మెంట్ కాదు. కాకపోతే మనం ఎందుకు ఇంత సెన్సిటివ్ ఏరియాలో మూసుకొని ఉన్నామనేది, ఎందుకంటే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు కదా కటారి గారు. మన సుక్మాలో జరిగింది, మన పుల్వామాలో జరిగింది, పఠాన్కోట్లో జరిగింది, ఉరిలో జరిగింది. సో 1-2 ఇన్సిడెంట్లు అయితే సరే ఏదో ఒక ల్యాబ్స్ అనొచ్చు. ఇది సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా కరెక్షన్ మెజర్సో లేదా లోతైన అధ్యయనం చేసో ఈ రోజు కూడా ఇప్పటిదాకా మనం ప్రస్తావించిన వాటి మీద ఒక కన్స్ట్రక్టివ్ గా ఇది జరిగింది అంటే పఠాన్కోటో, పుల్వామానో, ఇంకేదో ఇది జరిగింది, దీనివల్ల ఈ కారణం వల్ల జరిగింది, దీని మీద ఈ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ మెజర్స్ తీసుకున్నాం అనే సందర్భం ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు. నేనేమంటున్నా, సరే ఇన్సిడెంట్ జరిగింది, అన్ఫార్చునేట్, మన సోదరులు
ఇప్పుడు అవతల చంపేవాడికి మతం లేదు, చనిపోయిన వాళ్ళకు బాధితులకు కూడా మతం ఉండదండి. ఎట్లుంటుంది చెప్పండి? టెర్రరిస్టుకు మతం ఉంటుందా? టెర్రరిస్ట్ అన్నట్టు టెర్రరిస్ట్ అంతే, వాడు అనుకున్న లక్ష్యం కోసం అవతల వాడిని ఎవరినైనా చంపడానికి సిద్ధపడినట్టు వ్యక్తి. 2000 సంవత్సరంలో సిక్కులు చంపారు, ఇలా మతం అడిగి చంపారా అడగలేదంటే దానిలో 2 వర్షన్స్ ఉన్నాయి. మోడీ గారు అనుకూల మీడియా ప్రచారం చేసినంత విరివిగా అక్కడున్న ప్రత్యక్ష బాధితులు చెప్పింది కొంత డిఫర్ అవుతుంది, అంటే ఫ్యాక్ట్స్ చూస్తే కన్నా. అదొకటి. రెండోది, మీకు ఇన్సిడెంట్ జరగగానే రాహుల్ గాంధీ గారు హుటాహుటిన రావడం, నిన్న అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు, సిడబ్ల్యూసీలో కూడా అదే శాంతి తీర్మానం చేసి వాళ్ళకి కట్టుబడి ఉంటామని చెప్పిండు. ఈరోజు కాశ్మీర్ పోయి బాధితులను పరామర్శించిండు, ముఖ్యమంత్రి గారితో సమావేశమైండు, గవర్నర్ గారితో సమావేశమై పరిస్థితి ఎట్లా ఉంది ఏంటంటే సమీక్షించారు. ప్రధాని గారు ఇక్కడ ప్రధాని గారి బీహార్ సభలో వారి ఒక పక్క ఆ నేవీ అధికారిని కోల్పోయిన దుఃఖము ఒక దిక్కు, దేశమంతా ఆల్మోస్ట్ వాళ్ళకి మనకు సంబంధం లేకపోయినా ఒక రకమైన బాధ ఉంటుంది మనిషిగా, సాటి భారతీయులుగా. అరే ఏంటి ఏదో కాశ్మీర్ చూడడానికి పోతే ఇట్లా కాల్చి చంపుతారా అనే ఒక ఆవేదన ప్రతి ఒక్క సామాన్య మానవుడిలో ఉన్నప్పుడు, భారతీయుల్లో నీవు 24 గంటలు గడవక ముందే పొలిటికల్ మీటింగ్లలో అసలు ముందు అఖిలపక్ష సమావేశానికి ప్రధాని రాలేదనేది ఒక పెద్ద చర్చ. అదే రెండోది, ప్రధాని కాశ్మీర్ పోయి నిలబడితే ఆ భరోసా వేరే ఉంటుంది కదా కాశ్మీర్ ప్రజలకు కానీ అక్కడ ఉన్న బలగాలకు కానీ. ఎప్పుడో ఒకసారి పోయి సెలబ్రేషన్స్ పోవడం కాదు, కష్టకాలంలోనే ప్రధానిని కోరుకుంటారు. రైట్ సార్, ఒకటి సార్. రెండు, అమిత్ షా గారు పోయినరు, అమిత్ షా గారు పోయి ఆ రివ్యూకి ముఖ్యమంత్రి గారిని పిలవలేదు. ఓకే ఓకే, మీరు గమనిస్తే అమిత్ షా గారు పోయిన మీటింగ్ కి ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేయలేదు. మరి మీరు ఎవరితో రివ్యూ చేస్తారు? అంటే ఇంకా స్టేట్ సిస్టమ్ తో మీకు కోఆర్డినేషన్ అవసరం లేదా? మళ్ళీ వస్తాను మీ దగ్గర.